ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఇంతకుముందు స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు, ఇప్పుడు ప్రచార కమిటీ చైర్మన్ అని ఎలా ఫీల్ అవుతుంది? చిన్న ప్రమోషన్ వచ్చింది నాకు. సో ఏదైనా రాములమ్మ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. నా పని నేను చేస్తున్నాను నేను. అండ్ ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. కేంద్రంలో కాంగ్రెస్ రావాలి, మోడీ గారిని దింపాలి. ఎందుకంటే మోడీ గారు కేసీఆర్ గారు ఇద్దరు ఒకటి, వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పాలి. వాళ్ళు రాకూడదు, మళ్ళీ పార్లమెంట్లో గెలవకూడదని మేము కోరుకుంటాం. దాని సాయశక్తిలో మేము అందరం కలిసి పనిచేస్తున్నాం. 4.5 మోడీ గారు చేసింది కూడా ఏం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి బ్యాంకులో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఏం వేశాడు? డిమానిటైజేషను, జిఎస్టీ, అందరిని అడ్డువేర కొట్టారు తప్ప చేసింది ఏం లేదు. ఉద్యోగాలు ఇస్తున్నారు, 2 కోట్ల ఉద్యోగాలు రాలేదు. సో ఏది చేయలేదు. ఫార్మర్స్కి ఏమీ చేయలేదు. వాళ్ళు ఫార్మర్స్కి రోజుకు 17 రూపాయలు ఇస్తాడంట. ఏంటి అవమానించడం కాకపోతే దాన్ని ఏమనాలి? నన్ను అహంకారంతో పరిపాలిస్తున్నారు తప్ప న్యాయంగా ప్రజలకు మాత్రం ఆయన ఏమీ చేయట్లేదు. ఇక్కడ ఈయన ఏమీ చేయట్లేదు. అది త్వరలో వస్తాయండి. వీళ్ళు చేసే తప్పులన్నీ బయటకు వస్తాయి. అప్పుడే మీరు అంటారు కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్ అంటారు. ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దీన్ని మీరే విధంగా? ఈ ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడండి? ఇప్పుడు మమతా బెనర్జీ గారికి ఒక సమస్య వచ్చింది, మరి ఎందుకు వెళ్ళి సపోర్ట్ చేయట్లేదు? మోడీ మీద ఎందుకు ఎదురు తిరగట్లేదు? మోడీ మీద ఎందుకు పోరాడట్లేదు కేసీఆర్ గారు? అదే అన్నాను కదా, ఫెడరల్ ఫ్రంట్లో లేదు, ఫేడ్ అవుట్ ఫ్రంట్లో ఉంది అది టోటల్గా. సో వేస్ట్. ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అది. ఎందుకంటే ఈయన మోడీ ఒకటి, ఈయన మోడీకి సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు ఏ ఒక ఎంపీ గెలిచినా దాని ఫైనల్గా మోడీకి సపోర్ట్ చేయడానికి ఉంటాడు. నేను ముఖ్యంగా పోటీ చేస్తానా లేదా అని పక్కన పెట్టండి. మా కాంగ్రెస్ గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ బాధ్యత చెప్పారు, దాన్ని నేను సిన్సియర్గా నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. నా సాయశక్తిలో నేను కృషి చేస్తున్నాను. ఏదేమైనా కూడా ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో ప్రేమ్ కుమార్, V6 న్యూస్, హైదరాబాద్.